సండే రోజు బార్కి వెళ్దామంటే గుడి పట్టుకొచ్చినవరా నువ్వు? ఆ లుక్ ఏంట్రా? బీర్ బాటిల్ కొడదామంటే కొబ్బరి చిప్పలు కొడుతున్నావరా? అమ్మాయిని చూసినట్టు చూస్తావేరా, లుక్ మార్చబే. ముక్క ఒరేయ్, ఈ కొబ్బరి ముక్కకి మన ఏజ్కి ఏమైనా సంబంధం ఉందారా? మరి నీకు దేని సంబంధం అని చెప్పు, మాకు తెలుస్తుంది. అరే వేణు, నీకుందిరా నా చేతిలో? ఏముందో చెప్పు. అరే ఉదయ్, రోజు రోజు స్వీట్ సెటర్లు ఎక్కువైపోతున్నారా? చూస్తావా, మనకుండేవే అవి కదా. అరే వా నోరు ముయ్యండా జరా. అసలు నీకు ఇప్పుడేం కావాలరా? గ్లాసులో చుక్క చికెన్ ముక్క. ఈ రేయ్. ముక్కనా? తినరా? హీరా రే ప్రసాదాన్ని కళ్ళు కదుకు నోట్లో వేసుకోరా ఎదవా. నీకు అసలు ఈ గుడికొచ్చే లక్షణాలు ఎప్పుడు వచ్చాయరా? రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి నా ఆలోచనలు మారిపోయాయి. హలో. హలో ఉదయ్, యా. నేను పల్లవిని. ఓకే, కనెక్ట్ అయ్యావు. చెప్పేంటి? రేపు ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావేమో అని. సండే టెంపుల్, బట్ ట్రై చేస్తా. ఓకే, నీ ఇష్టం. వాని పొట్టి బుడంకాయ్. ఈ సండే నా గుండెను మండేలా చేసింది. ఫైర్ ఇంజన్ ఫోన్ చేయమంటావా? రేయ్, చల్లబడిపోద్ది. మంటలో పెంట ముఖం పెడుతున్నావు, బయటికి రారా చెప్తా. రే ఆగండ్రా, ఈ మంటల్ని సాయంత్రం వేళ ఆర్పుకుందాం. మీరెక్కడికి రా? నువ్వెక్కడికి రా? దర్శనానికి రా. ఇప్పుడేగా చేసుకున్నాం. మళ్ళీ చేసుకుందామని. వీడి దేవత ఓ ఆ, అర్థమైంది. వెళ్ళి బాగా దర్శనం దర్శనం చేసుకో. చేసుకుని ఆయన. ఇక ఈ సండే ఇక్కడే ఆయన. డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? అంటే నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఇంకా బాగుంది. నాది బాగుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మరి సుకన్యది? రేయ్ పిచ్చిదానా, ఆమె డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇంకేంటి? నువ్వే చెప్పు తల్లి. ఏముంది, మాది దర్శనం చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాయి. అంతేనా? అంతే. నిధి ఏమైనా ఉంటే చెప్పు. ఇందుకేనా నన్ను గుడికి రమ్మన్నారు? ఏయ్ గురుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడే, మేము వెళ్తాం, మీరు మాట్లాడుకోండి. నువ్వురా. ఎందుకు? రా చెప్తా. ఆడలు ఏది మాట్లాడినా నడిచిపోద్ది. అదే మేమనుకో, ఒక్కోసారి ఏం మాట్లాడినా రివర్స్ అయిపోద్ది. ఆహా, మాటలు బాగానే మాట్లాడతారే. హలో, వచ్చింది. మీది బాగుందా? మాది మస్తుగా ఉంది. నీది ఎలాగుంది? యా ఫైన్. అరే మావా, ఆ? దిగడి లవ్ లైన్ ఎలాగో క్లియర్ అయిపోయేలా ఉందిరా. మనం కూడా నత్తినో బెత్తునో చూసుకొని పటాయించుకుంటూ పని అయిపోతుందిరా. ఓయ్, నీది కన్ను నాకే చూసి మాట్లాడుతుంది. ఏంది కథ? ప్రేమ కథ నీది బుక్ మీద రాస్తానంటుండు. నీది ఒప్పుకుంటే ఏమైంది? ఛీ, లక్క 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 లక్క. అంటే నన్ను గుడికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా వాళ్ళని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటే అలా లకలక అని. వారిని బడాయి, నిన్ను ఇలా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది.
ఇష్టమైన వాళ్ళ పక్కన ఇష్టమైన డాన్స్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసే చిరాకు ఉండదా? ఇష్టమైన వాళ్ళ పక్క నుంచి ఇష్టంగా చూస్తుందా అంటే అయ్యో పెద్దయ్య గారు. ఏమైంది సంధ్య? డాక్టర్ ఫోన్ అమ్మగారు కలవట్లేదే. మరేమో పెద్దయ్య గారు ఇడ్లీ తింటూ తింటూ వాంతి చేసుకున్నారండి. డాక్టర్కి ఫోన్ చేయండి. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నానమ్మా, కలవట్లేదు. ఇంటికి వెళ్ళి వస్తాను. సరే వెళ్ళండి. ఇంద్రజ ఇదిగో కూరగాయ. రాస్కెల్, అమ్మగారిని పేరు పెట్టి పిలుస్తావా? మా అత్తయ్య గారు వదిలేయండి. ఆఫ్టర్ ఆల్ వీడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడా? వదిలేయని చెప్పానా? ఏదో అలవాట్లో పొరపాటుగా పిలిచుంటాడు. అలవాట్ల పొరపాటుగా పిలిచేంత చనువుందా వీరి మధ్య? సంధ్య అమ్మా పద. హా. బయటికి పోరా. నన్నే కొడతావా? డాక్టర్ బాబు. మొత్తయ్య కాల్ చేసావా? మెసేజ్ వచ్చింది. అవును బాబు, పెద్దయ్య గారి ఇడ్లీ తింటూ తింటూనే వామిటింగ్ చేసుకున్నారు. పెద్దయ్య గారి బెడ్ పక్కల టేబుల్ మీద టాబ్లెట్ షీట్ ఉంది. అందు నుంచి ఒక టాబ్లెట్స్ అతనికి వేయండి. అలాగే బాబు. ఈ లోపు నేను వచ్చేస్తాను. నన్నే కొడతాడా? ఏమైంది వీడికి? కార్ని అంతలా కొడుతున్నాడు. మత్తయ్యా, ఏమైంది రయ్యా అంత కోపంగా ఉన్నావు? అందరి ముందు మత్తయ్య కొట్టాడు. మత్తయ్య నిన్ను కొట్టడం ఏంది? ఆయన టైం బాగుంది, నాకు టైం వస్తుంది. మత్తయ్య గారిని కొడతావా ఏంటి? కొట్టడం కాదు, వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నా సర్వీస్లో మత్తయ్య గారికి కోపం రావడం నేను ఎప్పుడు చూడలేదు. నువ్వేదో తింగర పని చేసుంటావు, అందుకే కొట్టుంటాడు. రఘుపతి బాబు ఈ మాట విన్నాడో నిజంగా నిన్ను చంపి పాత్ర వేసేస్తాడు. ఏదవా, పిచ్చి కోపం ఆపేసి పంజుడు. చూస్తా, ఆ పనే చూస్తా. ఆహా, చిలక గోరింక భూమి మీద నడిచెళ్తున్నట్టున్నాయి. ఒరే ఉదయ్, దేవుడు ఎంత తెలివిగలరా. అందుకే నేను చీట్ చేసి సారసీసాని చేతిలో పెట్టి ఆయన అమృతం తాగాడు. అరే ఉదయ్, రోజు రోజు మీ సెటార్లు ఎక్కువైపోతున్నారా? అక్క కొడుకుని పక్కలో పెట్టుకొని తిరుగుతున్నావు. మన సీనియర్ బ్యాచ్ కి జూనియర్ గా అవసరమారా? ఇప్పుడు ఏమైందిరా? ఇండైరెక్ట్ గా తాగబోతుగాడు అంటున్నాడు రా. నిజమే కదరా మామ. నీ టైం బాగుందిరా. నీకు టైం వస్తుందారా, టెన్షన్ పడుకో. నా టైం వస్తుంది రోయ్. పల్లవి పల్లవి, అయ్యో ఏమైంది పల్లవి? అరే ఉదయ్, పల్లవి, అరే అరే పల్లవి పల్లవి, పల్లవి ఏమైంది పల్లవి? పల్లవి, ఏమైంది? పల్లవి, వాటర్ ఉన్నాయా? పల్లవి, పల్లవి, ఆర్ యు ఓకే? ఏమైంది? రాత్రి భోజనం చేయకుండా పడుకుంది. ఎందుకు భోంచేయకుండా పడుకున్నావు? ఏం జరిగింది? తాతయ్యకి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీరియస్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం లేదు. తాతయ్యని చూసుకోవడానికైతే ఉన్నారుగా? ఉన్నారు, నాన్న పిన్ని. పిన్ని అంటే అమ్మ? అమ్మ లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. నాన్న ఈ మధ్యనే మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి విషయంలో తాతయ్యకు నాన్నకు చిన్న గొడవ జరిగింది. ఆ రోజు నుంచి తాతయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం.
ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. ఏ నెక్స్ట్ వీక్ ఎలాగో నా బర్త్డే వస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్దాం. నెక్స్ట్ వీక్ అంటే? ఫిబ్రవరి 29th. ఓ లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు వచ్చే నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో కోరుకో. ఎంత కష్టమైనా ఇష్టంగా తెచ్చిస్తా. నాకు ఇష్టమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో తాతయ్య ఆరోగ్యంగా ఉండటమే.